3 ఇయర్స్ పాపకి లెహంగా కుట్టానండి. ఎక్కడ కుట్టానో తెలుసా? నా జాక్ మిషన్లో కాదండి, నాది పాత మిషను, చిన్న మిషన్లో కుట్టాను. పెద్ద పెద్ద మిషన్లే కాదండి, మీ దగ్గర ఉండే పాత మిషన్లో కూడా మంచి మంచి డ్రెస్సులు అనేటివి కుట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా దగ్గర వేస్ట్ శారీ ఒకటి ఉందండి, దాన్ని కింద కుట్టేసి ఈ పైన ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది డిజైనర్ క్లాత్ అండి. ఈ క్లాత్ అనేది మనకి 1 మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే 1/2 మీటర్ ఇవ్వరని మీటర్ తీసుకున్నాను. మనకైతే ఈ టాప్కి 1/2 మీటర్ అయినా సరిపోతుంది. ఈ లైనింగ్ కూడా ఇంట్లో ఉండే లైనింగే వేస్తున్నానండి, అందుకే ఐరన్ కూడా చేయలేదు. మీరు ఒకసారి ఐరన్ చేసి వేసుకోండి. మనకు పై టాప్ పొడవైతే 9 ఇంచులు కావాలి. 9 ఇంచులని 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టి 11.5 ఇంచుల పొడవు అనేది తీసుకుందాము. ఈ సైజు పిల్లలకి షోల్డరు 4.5 ఇంచులు అయితే సరిపోతుంది. మా పాపకి కొంచెం వెడల్పండి, అందుకని 4.5 పెట్టాను. 4 ఇంచులైనా, సన్నగా ఉండే పిల్లలకి 4 ఇంచులైనా సరిపోతుంది. చంక రౌండ్, ఆమ్ రౌండ్కి కూడా మనము 4 సరిపోతుందండి. మనం హ్యాండ్స్ వేయలేదు కాబట్టి 4.5 పెట్టుకున్నామంటే మనకు ఫ్రీగా ఉంటుందండి. చెస్ట్ లూజ్ అయితే 4 మడతన 6.5 ఇంచులు. ఎక్కువ వెయిట్ ఉండే పిల్లలకి 7 ఇంచులు పెట్టుకోండి. 1.5 ఇంచు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టుకోండి. నెక్ కూడా 2.5 3 ఇంచులు. అది కూడా 1.5 ఇంచు పెట్టేసుకొని బాక్స్ లాగా వేసుకుందాము. నేను బ్యాక్ ఫ్రంట్ ఒకే నెక్ పెడుతున్నానండి. మీరు బ్యాక్ చిన్నది, ఫ్రంట్ పెద్దది పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్ సైడు 3.5 ఇంచులు అలా పెట్టేసుకొని బ్యాక్ సైడు 1.5 ఇంచు అలా పెట్టుకొని, ఇప్పుడు మనము నెక్ వెడల్పు అనేది 1.5 ఇంచు పెట్టాం కదా, అప్పుడు 2 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోండి. నెక్ చిన్నదైనప్పుడు వెడల్పు అనేది పెంచుకోవాలి. నేను వి షేప్ పెడుతున్నాను. 2 సైడ్లు ఒకేసారి కట్ చేసేసాను. మీరు బ్యాక్ తక్కువ ఫ్రంట్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే సపరేట్గా కట్ చేసుకోండి. చాలా ఈజీగా పిల్లలకి కుట్టేసుకోవచ్చండి. ఇవి కూడా బజార్లో చాలా రేటు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇలా మీరు ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఇలా మీరు పిల్లలకి కుట్టుకున్నారంటే నీట్గా వేసుకోవచ్చు. ఇవి కూడా మనకు రెడీమేడ్ డ్రెస్సులాగే ఉంటాయి. చూడండి, డీప్ వి ఇది లేదు, నేనైతే ఇలా డీప్ కాకుండా రౌండ్ వి పెట్టాలనుకుంటున్నాను. దానికని కొంచెం మనం ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షేప్ వస్తుంది. మీకు లేదు ముందు షేపే కావాలనుకుంటే అలాగే కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని మనము క్లాత్ తీసుకున్నాం కదా, దానిపైన పెట్టి కట్ చేసుకుందాము. లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో పై క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకుందామండి. కింద మనకు ప్లెయిన్ క్లాత్ వచ్చింది, దాన్ని వదిలేసి దానిపైన ఇలా పెట్టి కట్ చేసుకుంటే, ఇలా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. నేనైతే 2 డ్రెస్సులు కుట్టానండి ఈ క్లాత్తో. మనం మీటర్ తీసుకున్నాం కదా, దానికి 2, ఒకటి అక్క మనవరాలకి, ఒకటి అన్న మనవరాలకి కుట్టాను. ఇప్పుడు కింద క్లాత్ శారీ ఉందని చెప్పాను కదా, ఆ శారీకి మనము ఎంతైతే హైట్ పెట్టుకోవాలి అనుకుంటామో ఆ హైట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఒక 7-8 ఇంచుల ఎక్స్ట్రా పెట్టి ఇలా మనం 4 మడతన క్లాత్ కట్ చేసి పెట్టుకోవాలి. నాలుగు మడతన సమానంగా ఇలా కట్ చేసేసుకొని చూడండి, 2 మొత్తం 4 పీసులు అండి. 2 జాయింట్లు వస్తాయి, 4 పీసులు వస్తాయి. మనం హైట్ ఎంత కావాలో అంత మాత్రం మనం ఇలా పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి, నాకైతే లూజ్ 22 ఇంచులండి,
నడుము లూజ్ వచ్చి 22 ఇంచులు. దాన్ని మనము ఇంకొక సైడ్కి మట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 8 పీసులు వస్తాయండి, 8 పొరలు వస్తాయి. ఇప్పుడు మనకు పొడవు కూడా 22 ఇంచులేనండి. నడుము లూజ్ ఏమో 22 ఇంచులు, పొడవేమో 22 ఇంచులు. ఈ పొడవు దాన్ని మనము పొడవుగా కావాలంటే ఫ్లోర్ లెంగ్త్ కుట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పొట్టిగా పెట్టి కుడదామనుకుంటున్నాను. మనకు 8 మడతలు ఉన్నాయి కాబట్టి 22 ఇంచులు లూజ్ కావాలి. 2.25 ఇంచు లూజ్ అనేది పెట్టాను. మీ నడుము లూజ్ని పెట్టి ఇలా మీరు కాల్కులేట్ చేసుకొని అప్పుడు మనం నడుము లూజ్ అనేది కట్ చేసుకోవచ్చు. పైనుంచి ఇలా రౌండ్ తిప్పుతూ షేప్ అనేది గీసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే షేప్ గీసుకున్నామో అక్కడి నుంచి నేనైతే 18 ఇంచులు పెట్టానండి. మళ్ళీ మనం పైనుంచి కూడా ఇలా తీసుకొని క్రాస్గా మనం ఇలా షేప్ చేసుకోవచ్చు. ఇది గాగ్రా కుట్టే ప్రతి ఒక్కరికి ఈజీగానే ఉంటుందండి. పెద్దవాళ్ళకి ఎలా కట్ చేస్తామో పిల్లలకు కూడా అంతేనండి, కాకుంటే సైజు తక్కువ వస్తుంది. పైన నడుము దగ్గర తీసేసి, నేను శారీలో క్లాత్ కాబట్టి ఇలా తీసుకున్నాను. మీ దగ్గర ఉండే జాకెట్ పీసులతో కూడా మీరు ఎలా కుట్టుకోవచ్చు. అప్పుడైతే మనకు కింద కొంచెం పీస్ అనేది పడుతుంది, దాన్ని కూడా మీరు ఈజీగా కుట్టేసుకోవచ్చండి. జాకెట్ పీస్ అయితే మనకు 4 మడతలే వస్తాయి. అప్పుడు మనం పైన పీస్లో 2 ముక్కలు పెట్టుకున్నాం కదా, అది మనము 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేస్తాను చూడండి. మీకు జాకెట్ పీస్లు అయితే మీకు అలా వస్తాయి. ఇది లైనింగ్ అండి. ఇది మనము పై క్లాత్ వేసినంత వేయం కాబట్టి మనం పై క్లాత్ 8 పీసులుగా కట్ చేసాము. ఇప్పుడు ఇది 4 పీసులుగా కట్ చేసుకున్నాము. ఇది 5.5 ఇంచులను నడుము లూజు పెట్టేసి 18 ఇంచులు పొడవు పెట్టాం కదా, మనము దానికి 2-3 ఇంచులు తక్కువ పెట్టి ఎంతైతే పొడవు పెట్టుకుంటామో దానికంటే 2-3 ఇంచులు పైకి పెట్టేసి కట్ చేసుకుంటాము. దీన్ని మనం షేప్ చేసుకోవాలి. సేమ్ అంతేనండి. పై క్లాత్ ఏమో 8 పొరలు కట్ చేస్తాము. లోపల లైనింగ్ ఏమో అంత అవసరం లేదు కాబట్టి తక్కువ పెట్టి కట్ చేసుకుంటాము. అంతేనండి. ఇది లైనింగు ముందు కట్ చేసింది, పై పీసు కటింగ్ అయితే అయిపోయింది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటే నాకు లోపల లైనింగ్ అనేది పై క్లాత్ కంటే తక్కువ వచ్చిందండి. దానికని కొంచెం ఎక్స్ట్రా ఇలా కట్ చేస్తున్నాను. మీరు కింద కట్ చేసేటప్పుడే మొత్తము పైన ఎంత ఉంది లోపల ఎంత ఉంది ఒకసారి ఇలా చూసుకొని కట్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. పెద్దగా కొలతలేమీ ఉండవు. ఎవరైనా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. పిల్లలకి ముచ్చటగా వేసుకోవచ్చు. చూడండి, లైనింగు అన్నీ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా మనము పై క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి మొత్తం తిప్పి కుట్టేసుకోవడమేనండి. ఏమీ మనకు కష్టం అనిపించదు. మొత్తం మనము కుట్టేసేదేనండి. లైనింగ్ ఎలా కట్ చేసామో మొత్తం దానిపైనే ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. చిన్న మిషన్ కాబట్టి నిదానంగా కుట్టుకోవచ్చండి. దీంట్లో కూడా నీట్గానే వస్తుంది. చాలామంది చిన్న మిషన్లో మనం కుట్టలేము, నీట్గా రాదని చాలామంది పక్కన పెట్టేస్తుంటారండి.
ఇలా మీరు నిదానంగా నీట్గా కుట్టుకున్నారంటే మీరే చూస్తారు ఎంత నీట్గా డ్రెస్సులు అనేటివి కుట్టుకోవచ్చో. మొత్తం దానిపైన ఇలా కుట్టి వేసేసి షోల్డర్ దగ్గర ఒక సైడ్ కుట్టాము, ఒక సైడ్ కుట్టలేదండి. ఎందుకు కుట్టలేదు అంటే పైన మనకు ఓపెన్ వచ్చి వేసుకునేటప్పుడు పిల్లలకి ఫ్రీగా ఎక్కాలి. దానికి మనము ఉక్స్ లాంటివి పెట్టుకున్నామంటే, ప్రెస్ బటన్స్ అయినా లేదా ఉక్స్లు పెట్టుకున్నామంటే పిల్లలకి వేసేటప్పుడు నీట్గా వేసేసుకోవచ్చు. దానికని ఒక సైడు ఇలా ఓపెన్ పెట్టేసి ఒక సైడ్ కుట్టాము. ఆ ఓపెన్ దగ్గర మనము బటన్స్ అనేటివి పెట్టుకోవాలి. ఎక్కడైతే మనము కుట్టి తిప్పించుకున్నామో అక్కడంతా మనము పైన ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది మనం మళ్ళీ ఎందుకు వేసుకోవాలి అంటే, మనము కుట్టిన తర్వాత పైన కుట్టేసామంటే మనకు డ్రెస్ పైన స్టిఫ్గా నిలబడుతుంది, చూసేదానికి బాగుంటుందండి. దానికని పైన ఇలా కుట్టు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చిన్న మిషన్లో కూడా మంచి డ్రెస్సులు కుట్టుకోవచ్చండి. చాలామంది వేస్ట్గా పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాటిని పక్కకు తీసి ఆయిల్ వేసి వాడుకుంటే నీట్గా పనిచేస్తాయండి. మనకు మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి ఇలా మనము ఒక డాట్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకటే పెట్టాం కాబట్టి ఇంకొకటి కూడా మనము ఇప్పుడు ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే కుట్టేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ ఒక సైడ్ అయితే వదిలేసాం కదా బటన్ పెట్టుకోవాలని, దానికి మనము డబల్ పీసు సింగిల్ పీసు ఎలా వేస్తామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఒక సైడ్ కుట్టేసి మడిచి కుట్టి పూర్తిగా సింగిల్ పీస్ ఎలా వేస్తామో అలా ఇది కుట్టేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా డబల్ పీస్ వేసేసుకొని సైడ్ కూడా మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజు సైడ్ కూడా జాయింట్ చేసేసుకోండి. సైడ్ జాయింట్ అనేది నాకు కట్ అయిపోయిందండి, దానివల్ల చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇది లంగాకి పూర్తిగా మనము ఎక్కడ మనకు గ్యాప్ రాకుండా ఫుల్ సర్కిల్లో మనం కట్ చేసాము. దానికని కొంచెం ఓపెన్ పెట్టి ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత పై క్లాత్ లోపల క్లాత్ నడుం దగ్గర ఇలా మనం జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్ని పై క్లాత్ని ఇలా జాయింట్ చేసేసి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చింది. లోపలిది పైది లేదు, మనకు లైనింగ్ అనేది ఎక్స్ట్రా వస్తే కొంచెం మడిచి కుట్టేసుకొని పై క్లాత్కి సమానంగా కట్ చేసేసుకొని సైడ్ అనేది కొంచెం మడిచి ఇలా కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ పెట్టుకుంటున్నాము, లేదు మనము ఎలాస్టిక్ పెట్టుకుంటే ఈ సైడ్ కట్ అనేది కూడా కట్ చేయకుండా మామూలుగా కుట్టేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు. థ్రెడ్ పెడుతున్నాం కాబట్టి మనం ఇలా సైడ్ అనేది కొంచెం కట్ చేసి దాన్ని ఇలా కుట్టేసుకోవాలి. లేదు మనకు ఓపెన్స్ వచ్చాయి అలాంటప్పుడు ఈ కట్ అవసరం లేకుండానే మనకు సరిపోతుంది. సైడ్ ఇలా కుట్టేసుకొని ఇప్పుడు నడుం పీస్ మనం వేసుకోవాలి. సైడ్ మొత్తం లోపల క్లాత్ లోపల లైనింగ్ ఉంది కదా, దాని జాయింట్ అంతా చేసేసాను. లోపల లైనింగ్ అంతా ఇలా జాయిన్ చేసేసుకొని పై క్లాత్ ఎట్టా ఫుల్ సర్కిల్ కాబట్టి లోపల లైనింగ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 2.5 ఇంచు పైన పీస్ అనేది కట్ చేసేసుకొని నడుం పీస్ కావాలి కాబట్టి
దాన్ని ఇలా కట్ చేసి ఒక సైడ్ అనేది కుట్టి వేసేసుకోవాలి. ఎలాస్టిక్ వేసుకునేటట్టుగా ఉంటే అవసరం లేదండి. దీనికి పైన నడుం పీస్కి జాయింట్ చేసుకుందాము. రెండు ఇంచుల పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక సైడ్ ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి. చూడండి మనం ఎంత ఈజీగా చిన్నపిల్లలకు కూడా లెహంగా అనేది కుట్టుకోవచ్చు. కొలతలు తక్కువ, కుట్టడం ఈజీ, ప్రతి ఒక్కరూ కుట్టుకోవచ్చండి. ఈ సైడ్ పీస్ కట్ చేసేసి దీన్ని ఇలా మడిచి మనం నడుం పీస్కి లంగాలకి ఎలా కుట్టుకుంటామో అంతేనండి. ఇలా మడిచి కుట్టేసుకుంటే దాని లోపల మనం థ్రెడ్ పెట్టి కట్టేసుకోవచ్చు. లేదు మనము ఎలాస్టిక్ పెట్టుకోవాలన్నా కూడా ఇంతేనండి. లోపల ఎలాస్టిక్ పెట్టేసి సైడ్ ఓపెన్ లేకుండా జాయింట్ చేసేసుకోవడమే. గోడలు రాకుండా నిదానంగా, ఎక్కడైనా గోడలు వస్తే కొంచెం మడిచి కుట్టుకోవాలి. చూడండి లంగా అనేది కూడా ఈజీగా కుట్టేసుకున్నాము. థ్రెడ్ ఒకటి కుట్టేసి దాని లోపల ఇలా ఎక్కిచ్చేసుకొని దీనికి కూడా ఒక హ్యాంగింగ్ అనేది పెట్టుకున్నామంటే థ్రెడ్ కాబట్టి కట్టుకున్నప్పుడు సైడు పిల్లలకి చూసేదానికి నీట్గా ఉంటుంది, స్టైల్గా కూడా ఉంటుంది. దీనికి ఆ సైడ్ పీసు ఉన్నదాన్ని ఆపోజిట్ పై క్లాత్ వేసి ఇలా ఒక హ్యాంగింగ్ అనేది పెట్టేసుకుందాము. అంతేనండి, లెహంగాకి లంగా అయితే అయిపోయింది. పైన టాప్కి బాడీ పీస్కి కొంచెం ఇలా పెడదామని కొంచెం బాక్స్ లాగా తయారు చేసి క్లాత్ని సన్నగా మడిచి కుట్టేసిన తర్వాత ఇది ఒక సపరేట్గా ఒక చిన్న వీడియో చేస్తానండి. ఇప్పుడు ఇది మామూలుగా సింపుల్గా చూపించేస్తున్నాను. లాస్ట్కి ఇలా కుట్టి దీన్ని బాడీ క్లాత్కి అటాచ్ చేస్తే చూసేదానికి ఫ్యాషన్గా ఉంటుంది. దీన్ని మనము ఫ్రాకులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా పెట్టుకోవచ్చండి. మనం వీ షేప్ నెక్ పెట్టాం కదా, కరెక్ట్గా అక్కడ ఇలా జాయిన్ చేసేసాను. చూడండి చూసేదానికి బాగుంటుంది. ఆపోజిట్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, కానీ సేమ్ క్లాత్ పెట్టానండి. ఆపోజిట్ పెట్టుకున్న నీట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.